पूज्याय राघवेन्द्राय सत्यधर्मव्रताय च भजतां कल्पवृक्षाय नमतां कामधेनवे। పిల్లలు, ఇవాళ మనము పూజ్యులైన శ్రీ రాఘవేంద్ర స్వామి గురించి తెలుసుకుందామా? మనకు అమ్మ నాన్న తర్వాత గురువుకి మన జీవితంలో గొప్ప స్థానం ఇవ్వాలి. ఎందుకంటే గురువు మనకి జీవితంలో ఎలా నడుచుకోవాలో తెలియచెప్తారు. అలాగా గురువులైన శ్రీ రాఘవేంద్ర స్వామి జీవిత పాఠాలు ఎన్నో శిష్యులకు ప్రజలకు మార్గదర్శి అయి తెలియచెప్పారు. మరి ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటో తెలుసా? గురువులు సత్యము, న్యాయము మరియు న్యాయంగా బతికే వాళ్ళకి కల్పవృక్షము లాగా. కల్పవృక్షము అంటే మన కోరికలను తీర్చి గొప్ప వృక్షము అని. భక్తితో నమస్కరించే వారికి కామధేనువు అని. కామధేనువు అంటే కోరికలు తీర్చే గోమాత అని. ఇంతటి మహాగురువుకి నా నమస్కారాలు అని అర్థం. పిల్లలు, మన గురువులు కూడా ఇంతటి మహాగురువైన రాఘవేంద్ర స్వామికి సమానం. మరి వారిని భక్తి గౌరవముతో చూడాలి. మరి అర్థమైందా పిల్లలు? మళ్ళీ ఇంకో శ్లోకంతో కలుసుకుందామా? నమస్తే.